మీరెంతో అదృష్టవంతులు. అవతారుని మండలి సభ్యులు కావాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. ఈ మాటలు అవతార్ మెహర్ బాబా తన మండలి సభ్యులతో ఎన్నోమార్లు చెప్పారు. తన మండలివారితో మీరెంతో అదృష్టవంతులనేవారాయన. నాతో మీ సహజీవనం ఎన్నో జన్మల అనుబంధం అనేవారు. హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగులకు కూడా దక్కని అదృష్టం మీకు లభించిందని బాబా తన శిష్యుల్ని ప్రశంసించేవారు. మాకైతే అంతటి అదృష్టం ఏమీ కనిపించడం లేదని మండలివారు మాత్రం పెదవి విరిచేవారు. ఆ అదృష్టపు ఛాయలు మా దరిదాపుల్లో కూడా లేవని గుసగుసలాడుకునేవారు. చిన్నపాటి పొరపాటుకు ఆ రోజంతా బాబాతో చీవాట్లు తప్పించి మండలి సభ్యులుగా అదృష్టం లేసమాత్రం లేదని వాపోయేవారు. అయితే ఒకసారి ఎప్పటిలాగానే మండలి అదృష్టం అంతా ఇంతానా అని బాబా గొప్పగా చెబుతుంటే ఏరుచ్ తన మనస్సులోని మాటల్ని బాబా ఎదుట నిర్మోహమాటంగా చెప్పేశాడు. నీవు వర్ణించేటంత అదృష్టం మాకేనుంది బాబా అని బాబాతో వేరుగానే అనేశాడు. ఆ సమయంలో బహుశా ఈ మాటలు బాబానే నాతో అనిపించారేమో ఏమో అని ఆ తర్వాత ఏరుచ్ నాలిక కరుచుకున్నాడు. ఈ మాటలు విని బాబా స్వయంగా ఏరుద్ ఇలా అన్నారు. బాబా చెప్పిన ఈ కథను ఏరుచి తరచు మండలి హాలులో విచ్చేసిన ప్రేమికులతో చెప్పేవారు. ఇకపై ఏరుచ్ మాటల్లోనే ఆ మాటలు విందాం. శ్రీకృష్ణావతారంలో నారదుడు తెలుసు కదా అని బాబా అన్నారు. శ్రీకృష్ణుని మండలి సభ్యుడు నారదుడు. కృష్ణుడు తనతో ఉంటున్న సహచరులు ఎంతో అదృష్టవంతులు అని పలుమార్లు తన మండలివారిని ఉద్దేశించి అంటుంటే ఓసారి నారదుడు చికాకు పడుతూ నీవు చెబుతుంటే వినడమే కాని మాకెలాంటి అదృష్టపు అనుభూతి లేదని కృష్ణుడితో కొంత చికాకుగానే అన్నాడు. కృష్ణుడు అవాక్కయి నీకు ఆ అనుభవం త్వరలోనే కలిగిస్తానని హామీ ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచాక ఊరికి దూరానగల నది ఒడ్డుకు నారదుడిని వెళ్లమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. నారదుడు అలా వెళ్లి తేరిపారా చుట్టూతా పరికిస్తే ఏముంది? ఏమీ లేదు. ఇంతలో మానవ మాలిన్యం నుండి బయటకు వస్తున్న ఒక పేడ పురుగు నారదుడిని చూసి అక్కడికక్కడే చనిపోయింది. ఇది నాకు ఇప్పించే అనుభవమని తిరిగి వెళ్లి జరిగినదంతా కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు అంతా ఆలకించి త్వరలో మరో మంచి అనుభవం నీకు లభిస్తుంది. నీ గొప్పతనం ఏమో నీకు తెలుస్తుందని అన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు నారదుడిని ఫలానా చోటుకు వెళ్లి అక్కడున్న పెద్ద చెట్టు నీడన నిలబడమని కృష్ణుడు ఆదేశించాడు. అలా వెళ్లిన నారదుడికి ఆ చెట్టు పైన ఉన్న రామచిలుక నారదుడిని చూసి రెక్కలు టపటపా కొట్టుకుంటూ నేలపైపు ప్రాణాలొదిలేసింది. తనను చూస్తూనే ప్రాణాలొదిన పక్షి గురించి నారదుడు కృష్ణలేదు లేదు త్వరలో నీ గొప్పతనం ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుంది. వివరంగా చెప్పి అదయ్యా మా గొప్పతనం అని ఎకసెక్కంగా నవ్వుతూ అన్నాడు. పుట్టినరోజు వేడుకలకు తన తరఫున హాజరవ్వమని శ్రీకృష్ణుడు నారదుడిని ఆదేశించాడు. నారదుడు రాజాస్థానానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. చాలాసేపు తటపటాయించాడు. ఎందుకంటే ఆ పక్షి పేడ పురుగుల మాదిరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువరాజుకి ఏమైనా అయితే ఎలాంటి శిక్ష అనుభవించాలో కదా అని భయపడుతూ రాజుగారి కొలువుకు వెళ్లడానికి జంకుతాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుని ఆదేశాలు జవదాటలేక రాజుగారి రాజప్రాసాదానికి వెళ్లాడు. నారదుడికి ఎన్నో విధాల రాచమర్యాదలు రాజాస్థానంలో లభించాయి. అయినప్పటికీ యువరాజును ఆశీర్వదించడానికి మాత్రం నారదుడు వెనుకంజ వేస్తుంటే ఇది గమనించిన రాజుగారే నారదుడిని దగ్గరుండి ఊయల్లో ఉన్న రాకుమారుడి దగ్గరకు తీసుకెళ్లాడు. నారదుడు ఆ పిల్లవాడికేసి చూడకుండానే ఆశీర్వదించి తలదించుకుని ముందుకు సాగిపోతుంటే ఊయల్లోని రాకుమారుడే నారదుడ్ని స్వామీ అని ప్రేమతో పిలుస్తూ నాకేసి కన్నెత్తైనా చూడకుండా నన్ను ఆశీర్వదించకుండా అలా వెళ్ళిపోతున్నారు. ఇది తగునా అని అడుగుతాడు. పేడ పురుగులా ఉన్న నాకు మీ దర్శన భాగ్యంతోనే పక్షి జీవితం ప్రసాదించారు. పక్షిగా ఉన్న నాపై మీ నజర్ పడగానే రాకుమారుడిగా ఇక్కడ జన్మించాను.
ఇప్పుడు నాకేసి క్షణకాలం మీరు చూస్తే మీ చూపుతో నాకు భగవదైక్యం లభించును కదా అని అంటూ నాకేసి చూడవయ్యా నారద మహర్షి అని ఆ బాలుడు వేడుకున్నాడు. తాను వింటున్న ఆ మాటలు నారదుడు నమ్మలేకపోయాడు. శ్రీకృష్ణుడితో ఆ మాటలే అన్నప్పుడు ఇప్పుడు నమ్ముతావా? నా సన్నిహితులెంత అదృష్టవంతులో, ఎంతటి శక్తిమంతులో అని చతురంగా క్రీగంట చూశాడు కృష్ణ భగవానుడు. ఏరుచ్ తరచు ఈ కథనాన్ని మండలిహాలులో మరింత రసవత్తరంగా తనదైన శైలిలో వినిపించేవారు.